హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్యముడి. ఈరోజు మంగళగిరిలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ అండ్ ఫేమస్ టెంపుల్ శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే వచ్చాము. మా దర్శనం ఎలా అయింది ఏంటి అనేది మీరు కూడా మాతో చూడండి. మేమైతే మార్నింగ్ 10 o'clockకి వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళేసరికి జనాలు ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ నుండి వ్యూ చూసారా ఎంత బాగుందో, మంగళగిరి మొత్తం కనిపిస్తుంది. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. సో మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే 7 to 4 ఓపెన్లో ఉంటుంది. ఆ మధ్యలో ఏ టైంకైనా వెళ్ళొచ్చు మీరు. ఇక్కడ 3:30 to 4 వరకు మహా నివేదన చేస్తారు స్వామికి. సో మీరు మ్యాక్స్ 7 to 3:30 లోపు వెళ్ళడానికి ట్రై చేయండి. సో కమింగ్ టు హిస్టరీ బిహైండ్ ది టెంపుల్, మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి కథ. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామి భయంకరమైన రూపంతో ఈ క్షేత్రానికి వచ్చారని, తర్వాత శాంతించి ఇక్కడ వెలిసారని ఈ కొండని నరసింహ క్షేత్రంగా భావిస్తారు. ఈ స్వామికి పెద్ద మొత్తంలో పానకం నైవేద్యంగా పెట్టిన ఆ చుట్టుపక్కల ఒక్క చీమ లేదా ఈగ కనబడకపోవడం ఇక్కడ ప్రత్యేకత. సో ఇక్కడ మేమైతే దర్శనం కోసమని లైన్ కట్టాము. సో ఇక్కడ దర్శనానికి ఈచ్ పర్సన్ కి 10 రూపీస్ అయితే తీసుకున్నారండి లోపలికి వెళ్ళడానికి. పానకం కోసం వాటర్ బాటిల్ అయితే అరేంజ్ చేసుకున్నాం. ఎన్ని బాటిల్స్ అయితే పానకం కావాలో అన్ని బాటిల్స్ కి మనం 10 రూపీస్ అయితే పే చేయాలి. దర్శనం కోసం అంటాం కానీ దర్శనం కోసం కాదు 10 రూపీస్ పేమెంట్, ఇలా పానకం కోసం అయితే తీసుకుంటారు. ఈ గుడి అయితే కొండ మీద ఉంటుంది, ఘాటి రోడ్స్ తో. పైగా బైక్స్, కార్స్, ఆటోస్ అన్ని అలో అండి, అన్ని పైకి వెళ్తున్నాయి. పార్కింగ్ ఏరియా కూడా ఉందండి. సో మీరు ఏవైనా వెహికల్స్ తెచ్చుకున్నా అక్కడ మీరు పార్క్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ చూడని విధంగా ఉందండి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. సో మీరు ఇంకా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి, అప్పుడు మీకు ఒక మంచి అనుభూతిని అయితే పొందుతారు. సో ఇక్కడ బిందెలతో అయితే దర్శనంకి వచ్చిన వాళ్ళందరికీ పానకం ఇస్తున్నారు. కాకపోతే అక్కడ పానకం బిందెలతో తాగకూడదు కాబట్టి గ్లాస్ లేదా వాటర్ బాటిల్తో తాగుతున్నారు. మనకైతే అక్కడ గ్లాసెస్ వాళ్ళే ఇస్తారు గ్లాసెస్తోని. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి గ్లాస్తోని పానకం అయితే ఇస్తారండి. అది ఖచ్చితంగా తాగాలి, ఎందుకంటే అది దైవ నైవేద్యం. నా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మీరు వెళ్తే మీది ఇంతే బాగా జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా యూట్యూబ్ ముందు వీడియోస్లో వ్లాగ్స్ అవి అప్లోడ్ చేశాను. సో మీరు ఎవరైనా ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి. హైదరాబాద్లో కూడా టెంపుల్కి వెళ్ళా, పెద్దమ్మ తల్లి టెంపుల్, బిర్లా టెంపుల్కి వెళ్ళాను, అలానే చార్మినార్కి వెళ్ళాను, ఇంకా సెలబ్రిటీస్ హౌసెస్ కూడా చూసాను. సో మీరు ఆ వ్లాగ్ అయినా షార్ట్స్ అయినా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, చాలా నచ్చుతుంది మీకు. ఈ 1 వీక్లో నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను, అవన్నీ కూడా మీకు ముందుగా పోస్ట్ చేస్తాను. నిన్న కూడా నేను ఒక టెంపుల్కి వెళ్ళాను అండ్ ఒక విషయం చెప్పిన, నా విష్ అయితే నెరవేరింది. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం, నేనైతే షాక్ అయిపోయాను. సో నేను వెళ్ళిన టెంపుల్స్కి మీరు కూడా వెళ్ళండి, మీ కోరికలు నెరవేరుతాయని నేను అనుకుంటున్నా. నెరవేరాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా విష్ అయితే నెరవేరినందుకు. సో ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఫొటోస్ తీసుకున్న తర్వాత మా చెల్లి పానకం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్కడ. ఇంకా తర్వాత మా అక్క కూడా అడుగుతుంది మా చెల్లిని నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయ దీనికోసం అని చెప్పేసి. ఇంకా పైన కూడా దేవుడి విగ్రహం ఉంది. సో నేను అక్కడికే వెళ్తున్నా. చూసారు కదా అక్కడ కొండల మధ్యలో ఉంది కరెక్ట్గా. ఇంకా దండం పెట్టుకోవడానికి లోపలికి వెళ్ళాను. పైన చూస్తే అన్ని గబ్బిలాలు ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయండి. సో మా వాళ్ళంతా లోపల ఉన్నారు, సో అందుకే నేను బయటకు వచ్చా కాసేపు. ఇంకా మీరే చూడండి పైన ఎన్ని బ్యాట్స్ ఉన్నాయో అక్కడ. దైవ దర్శనం అవ్వాలంటే అదృష్టం ఉండాలండి. సో మీరు ఎప్పుడైనా విజయవాడ వచ్చినట్లయితే ఖచ్చితంగా విజయవాడ దగ్గర ఉన్న మంగళగిరికి వచ్చి ఈ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని అయితే విజిట్ అవ్వండి. చాలా బాగుంటుంది. గుడి కూడా కొండ మీద కదా, ఇంకా మంచిగా ఉంటుంది అనమాట, మీకు వ్యూ కూడా బాగుంటుంది. ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకో టెంపుల్కి వెళ్ళానండి. చెప్పాను కదా మీకు, గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాను. ఆ గుడి అయితే మొత్తం అడవిలో ఉంటుందండి, మొత్తం అడవే ఉంటుంది చుట్టూన. అమ్మవారు కూడా జలపాతాల కింద గృహలో ఉంటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ. సో నేను ఆ టెంపుల్ కోసం అయితే నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను, మీరు ఖచ్చితంగా చూడండి. సో స్వామివారి దర్శనం అయిన తర్వాత మా ఫ్యామిలీ అంతా కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. ఇంకా మేము అమ్మవారి దర్శనం కూడా అక్కడే ఉన్న గుడి లోపలికి వెళ్ళాము. సో ఇక్కడ చూసారు కదా అసలు ప్లేసే లేదండి, మొత్తం కొండలు కదా, రాయల మధ్యలో ఉంది అది కూడా. ఇక్కడ విగ్రహం చూసారు కదండి ఎంత బాగుందో. ఈ విగ్రహం మీద కాయిన్స్ పెట్టి కోరుకుంటే కోరిక నెరవేరుతుందని చెప్పేసి అనుకుంటారు. సో దర్శనం అయిపోయింది, కింద దిగిపోయామండి కొండ మీద నుండి. సో ఏ గుడికి వెళ్ళినా దర్శనం అయిన తర్వాత కొన్ని నిమిషాలు అయితే అక్కడ కూర్చోవాలి, అప్పుడు మనకి ఇంకా బాగుంటుంది. ఇక్కడ కొంచెం సేపు కూర్చొని ప్రసాదం తిన్నాం.
మీకు ముందు కథలో చెప్పినట్లు అస్సలు ఒక్క చీమ గానీ, ఈగ గానీ ఏమీ కనిపించలేదండి. అస్సలు నేను నమ్మలేకపోతున్నాను. అసలు పానకం అంటేనే స్వీట్ కదండీ! ఇంత కొండ మీద ఒక చీమ లేకపోవడం ఏంటి? ఈగ లేకపోవడం ఏంటి? చాలా అంటే చాలా షాకింగ్‌గా ఉంది నాకు. ఇంకిక్కడికొచ్చేసరికి రాయిలు పేరుస్తున్నా ఒకటి దాని మీద ఒకటి. ఇది కూడా ఒక రిచువల్స్ టైప్ లైక్ ఇల్లు కడతారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో, నా పక్కన కూడా చూసారు కదా చాలా ఉన్నాయి. నేనిక్కడ 4 ఫ్లోర్స్ అని చెప్పేసి చెప్తున్నాను. ఈ కోరిక నెరవేరితే మళ్ళీ ఈ గుడి దర్శనానికొస్తారని విన్నాను. ఈ రాయిలు నిలబెట్టేది ఓన్లీ ఇల్లు కోసమనే కాదు, ఏవైనా కోరికలు నెరవేరుతాయని కూడా నిలబెడతారు. అండ్ ఇంకా అంతే, ఇక్కడతో నా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ మొత్తం చిలక జ్యోతిష్యాలు చెప్పడానికే ఉన్నారండి ఫుల్‌గా. సో, ఇంకా టైం అయిపోతుందని ఏం చెప్పించుకోలేదు. దర్శనం అయిపోయింది. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. సో, ఇంకా మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శ్రావ్య ఉమ్డి ఛానల్.